Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain the fourth chapter, pair of linear equations in two variables. One of the important topic, because already explained in polynomials. So now in this class I have to go to explain basics. ఈ చాప్టర్లోని బేసిక్స్ మీరు అసలు ఏంటి, ఈ చాప్టర్ నేమ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి, అది ఎట్లా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఇది చేసే ముందు చిన్న పాయింట్లేనండి. ఇక్కడ ఈక్వేషన్ అనే మాట ఉంది. అసలు ఈక్వేషన్ అంటే ఏంటి? ఈక్వేషన్ ఇన్ వేరియబుల్స్ ఈక్వల్ టు గుర్తు ఉన్నటువంటి దాన్ని ఒక వేరియబుల్స్ అంటే ఎక్స్ వై జెడ్ ఇటువంటి వాటిని వేరియబుల్స్ అంటాం. వేరియబుల్స్ అంటే యాక్చువల్ మీనింగ్ వేరీ అవుతూ ఉంటాయి, అంటే వాల్యూ ఫిక్స్డ్గా ఉండదు, చేంజ్ అవుతూ ఉంటుంది. అలా చేంజ్ అవుతూ ఉండే వాటిని వేరియబుల్స్ అనే పేరు పిలుస్తారు. అలా వేరియబుల్స్ ఉండి ఈక్వల్ టు గుర్తు కనుక ఉంటే ఈక్వేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 4x² + 5x + 6 = 0 ఈ విధంగా ఉందనుకోండి. ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇది ఈక్వేషనే, డౌటే లేదు. ఓకేనా? ఇదే విధంగా ఇంకొకటి 2x + 3y = 5 ఇక్కడ కూడా ఈక్వల్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఈక్వేషన్. ఓకేనా? ఈ రెండిట్లో పాయింట్ గమనించండి. x = 7 ఇది కూడా ఒక ఈక్వేషన్. ఎందుకని? వేరియబుల్ ఉంది, ఈక్వల్ టు ఉంది. ఎప్పుడైతే ఈక్వల్ టు ఉంటుందో దాన్ని ఈక్వేషన్ అనే పేరుతో మనం యూజ్ చేయొచ్చు. అంటే అర్థం ఏంటి? లెఫ్ట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ వాల్యూకి ఈక్వల్గా ఉంటుంది అని దీని అర్థం. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఈక్వేషన్, దిస్ ఈజ్ అనదర్ ఈక్వేషన్, దిస్ ఈజ్ అనదర్ ఈక్వేషన్. ఇక్కడ ఆల్రెడీ నేను పాలినామియల్స్ బేసిక్ క్లాస్లో చెప్పున్నాను. ఇవి చెప్పే ఈక్వేషన్ అనే మాట చెప్పాను. ఇప్పుడు ఇంకొక పాయింట్, డిగ్రీ ఆఫ్ పాలినామియల్. ఈ డిగ్రీ ఆఫ్ పాలినామియల్లో పవర్లో హైయెస్ట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో దట్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ దట్ పాలినామియల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాలినామియల్ అంటే ఎక్కువ టర్మ్స్ ఉన్నదాన్ని పాలినామియల్ అంటారు. మెనీ టర్మ్స్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి ఈక్వేషన్. ఈ పాలినామియల్లో ఈ ఈక్వేషన్లో హైయెస్ట్ పవర్ 2 కాబట్టి దీని డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఎంత అంటే 2. మరి ఇక్కడ చూస్తే హైయెస్ట్ పవర్ 1, ఇక్కడ కూడా 1 కాబట్టి దీని డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఎంత అంటే 1. సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే పవర్లో హైయెస్ట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో దట్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్. సో ఇక్కడ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అన్నమాట చెప్పుకున్నాం. ఇది డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 2, ఇక్కడ 1. ఓకేనా? ఇప్పుడు 2 పాయింట్స్ మనం మాట్లాడుకున్నాం. ఈక్వేషన్ అనే దానికి ఎప్పుడు అంటామంటే ఈక్వల్ టు ఉండాలి. లెఫ్ట్ సైడ్ ఒక వేరియబుల్స్, రైట్ సైడ్ ఒక వేరియబుల్స్ ఉంటే దాన్ని ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అయితే 1 వేరియబుల్ అంటాం, 2 వేరియబుల్స్ అయితే 2 వేరియబుల్స్ అంటాం. ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని వేరియబుల్స్ తోటి ఆ ఈక్వేషన్ అంటాం. పవర్లో 1 కనుక ఉంటే ఒక పేరుతో పిలుస్తాం, 2 ఉంటే అనదర్ నేమ్. 2 ఉంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. పవర్లో 2 ఉంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. 1 ఉంటే లీనియర్ ఈక్వేషన్ అంటాం. పవర్లో 1 ఉంటే లీనియర్ ఈక్వేషన్ అంటాం. చాలా పాయింట్స్ మనం బేసిక్ పాయింట్లు మనం మాట్లాడుకుంటున్నాం. చాలా బేసిక్ పాయింట్స్ ఈవెన్ 6th క్లాస్ స్టాండర్డ్ నుంచి నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఈక్వల్ టు ఉన్నదాన్ని ఈక్వేషన్ అనే పేరుతో పిలుస్తాం. లెఫ్ట్ సైడ్ కొన్ని వేరియబుల్స్ ఉంటాయి, రైట్ సైడ్ ఒక వాల్యూ ఉంటుంది. ఈ వాల్యూ ఆ వాల్యూకి ఈక్వల్గా ఉంటే దాన్ని మధ్యలో ఈక్వల్ టు గుర్తు ఉంటే దాన్ని ఈక్వేషన్ అనే పేరుతో పిలుస్తాం. ఇదే విధంగా ఈక్వేషన్కి లెఫ్ట్ సైడ్ ఎన్ని వేరియబుల్స్ ఉండాలంటే ఎన్నైనా ఉండొచ్చు. 1 ఉండొచ్చు, 1 వేరియబుల్ ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. జనరల్గా మాట్లాడుతున్నాను నేను. ఇన్ని ఉండాలని రూల్ లేదు, అకార్డింగ్ టు ది సమ్. ఓకేనా? సో ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఇక్కడ 1 వేరియబులే ఉంది. ఏంటి ఆ 1 వేరియబుల్? ఎక్స్. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్ వై. ఇక్కడ దూరంగానే 1 వేరియబులే ఉంది. సో వేరియబుల్స్ పరంగా మనకి ఎన్నైనా
మనం మాట్లాడుకోవచ్చు. సో ఇది రెండో పాయింట్ నేను చెప్పేది. మూడో పాయింటు డిగ్రీ ఆఫ్ పాలినామియల్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ హైయెస్ట్ పవర్ ఎంతైతే ఉంటుందో దట్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటారు. దాన్ని డిగ్రీ ఆఫ్ పాలినామియల్. ఇక్కడ హైయెస్ట్ పవర్ 2 ఉంది. పవర్లో 2 కనుక ఉంటే ఆ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 2నే దానికి ఇంకొక పేరుతో పిలుస్తాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే ఈక్వేషన్ అంటాం, పాలినామియల్ అయితే పాలినామియల్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 1 ఉంది. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 1 ఉంటే దీనికి 2 నేమ్స్తో పిలుస్తాం. దిస్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ ఇన్ 2 నేమ్స్. వన్ ఈజ్ లీనియర్ ఈక్వేషన్ అంటాం. సెకండ్ వన్ డిగ్రీ 1 కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్. ఫస్ట్ బిట్స్లో ఇంపార్టెంట్. నేను చెప్పిన ప్రతి పాయింట్ మీకు బిట్స్లో ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా వినండి. సో పవర్లో 1 ఉంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటారు లేదా ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ అంటారు. మన చాప్టర్ పేరే అది, లీనియర్ ఈక్వేషన్స్. ఈ చాప్టర్లోని ఒక 2 వర్డ్స్కి మనం మీనింగ్ తెలుసుకున్నాం. సో లీనియర్ ఈక్వేషన్ అంటే అర్థము పవర్లో 1 ఉండాలి. దట్ ఈజ్ ఎనఫ్. పవర్లో 1 ఉంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటారు లేదా ఇంకొక నేము ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ అంటాము. ఓకేనా? ఓకే, రాసాం. మరి ఇన్ 2 వేరియబుల్స్ అన్నాడు. సో ఇక్కడ 2 వేరియబుల్స్ ఏమేంటి? ఒకటి ఎక్స్, ఒకటి వై. సో మనకి సమ్స్ దీని రిలేటెడ్గా ఉన్నాయి అన్నమాట. మనం చెప్పుకునే సమ్స్ దానికి రిలేటెడ్గా ఉన్నాయి. సో 2x + 3y = 5. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఇన్ 2 వేరియబుల్స్ అన్నాడు. పవర్లో 1 ఉంది అంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అనే పేరుతో పిలుస్తాం. సో మనకి కావాల్సిన ఈక్వేషన్స్ ఈ షేప్లో ఉంటాయి. అంటే ఈ షేప్లో అంటే జనరల్గా ax + by + c = 0 అని జనరల్గా పిలుస్తాం. ఇక్కడ చూడండి, పవర్లో 1 ఉంది, 2 లేదు. ఇక్కడ కూడా 1 ఉంది, కాన్స్టెంట్. ఈజ్ఈక్వల్ ఉంది కాబట్టి ఈక్వేషన్. లెఫ్ట్ సైడ్ ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, మనకి 2 వేరియబుల్స్. ఇది జనరల్ లీనియర్ ఈక్వేషన్. దిస్ ఈజ్ కాల్డ్ జనరల్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఒకవేళ బిట్స్లో అడిగితే అడగచ్చు, దానికోసంగా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. సో దిస్ ఈజ్ జనరల్ ఈక్వేషన్. మరి ఇక్కడ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అన్నారు. వాట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ పెయిర్? పెయిర్ అంటే తెలుసు మీకు, జత. 2 ఉండదాన్ని పెయిర్ అంటారు. 2 ఉంటే దట్ ఈస్ కాల్డ్ పెయిర్. మరి ఇక్కడ 2 ఏమేమి ఉన్నాయి అంటే 2 లైన్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. 2 ఈక్వేషన్స్ ఉండాలి. ఆ 2 ఈక్వేషన్స్ కూడా ఎట్లా ఉండాలి? లీనియర్ ఈక్వేషన్స్ ఉండాలి. అది కూడా లీనియర్ ఈక్వేషన్స్ ఎట్లా ఉండాలి? విత్ 2 వేరియబుల్స్, 2 వేరియబుల్స్ కలిగి ఉండాలి. సో ఈ చాప్టర్ మొత్తము ఎట్లా ఉంటుంది అంటే 2 ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ 2 ఈక్వేషన్స్ కూడా లీనియర్ ఈక్వేషన్స్ అయి ఉండాలి. అది కూడా 2 వేరియబుల్స్లో ఉండాలి. ఇది ఈ చాప్టర్ యొక్క మీనింగ్. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఇంకా బేసిక్స్ ఇంకా చెప్పాలి అంటే పవర్లో 2 ఉంది కాబట్టి ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది. ఇక్కడ ఎక్స్కి 2 వాల్యూస్ ఉంటాయి. ఆల్రెడీ 3rd చాప్టర్లో మనం చెప్పుకున్నాం. పవర్లో ఎంత నెంబర్ అయితే ఉంటుందో ఆ వేరియబుల్కి అన్ని వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ పవర్లో 1 ఉంది కాబట్టి ఒక ఆన్సరే, వై ఏదైనా ఒక ఆన్సరే వస్తుంది. పవర్లో 1 ఉంది కాబట్టి. ఇంకొక విషయం, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, దీనికి కనుక మనం గ్రాఫ్ గీస్తే, గ్రాఫ్ డ్రా చేస్తే ఇది కర్వ్ చెప్తుంది. కర్వ్ అంటే తెలుసు కదా, ఇలా క్రాస్గా ఉండేదాన్ని కర్వ్ అంటారు. ఇట్లా అయినా ఉండొచ్చు, ఇట్లా అయినా ఉండొచ్చు, ఎట్లా అయినా ఉండొచ్చు షేప్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ కర్వ్స్. ఒక కర్వ్ని మనకి ఇండికేట్ చేస్తుంది. ఏవి? పవర్లో 2 ఉంటే. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కర్వ్ని ఇండికేట్ చేస్తాయి. ఆ కర్వ్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక పేరు పెట్టచ్చు. పెరాబోలా అని, హైపర్బోలా అని, ఎలిప్స్ అని, ఇవన్నీ మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో వస్తాయి. ఓకేనా? ప్రజెంట్ లెవెల్ మనకి ఇది కాదు, మన చాప్టర్ దీనికి రిలేటెడ్. ఇప్పుడు చెప్పబోయే చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రిలేటెడ్ కాదు,
లీనియర్ ఈక్వేషన్కి రిలేటెడ్. ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ జనరల్గా ఇట్లా చెప్తాం. ఇప్పుడు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అన్నారు కాబట్టి దీని కింద 1 1 1 అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 = 0. అనదర్ ఈక్వేషన్ a2x ప్లస్ b2y ప్లస్ c2 = 0. దీస్ టూ ఆర్ కాల్డ్ పెయిర్. పెయిర్ మీన్స్ జత, రెండు. 2 కనుక ఉంటే దాన్ని పెయిర్ అంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఓకేనా? సో ఈ పెయిర్ గ్రాఫ్ డ్రా చేస్తే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇందాక క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఏం చెప్పాను? కర్వ్ వస్తుందని చెప్పాను. దీని కనుక గ్రాఫ్ డ్రా చేస్తే కర్వ్ కాదు వచ్చేది, 100% స్ట్రైట్ లైన్ వస్తుంది. స్ట్రైట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇలా డైరెక్ట్గా ఉంటాం. స్ట్రైట్ అంటే ఇట్లా ఉంటుందని స్ట్రైట్ మాత్రం అనుకోవద్దు. 2 పాయింట్స్ని అతి మినిమం డిస్టెన్స్తో జాయిన్ చేయబడేదాన్ని స్ట్రైట్ లైన్ అంటారు. ఇవన్నీ స్ట్రైట్ లైన్స్ కాదు. ఇది 2 పాయింట్స్ని ఇది స్ట్రైట్ లైన్. అతి తక్కువ మినిమం డిస్టెన్స్తో జాయిన్ చేయబడినటువంటి లైన్ని స్ట్రైట్ లైన్ అంటారు. దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఫర్ స్ట్రైట్ లైన్. ఇంతకీ ఈ మాట ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నామా అంటే ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఎప్పుడు కూడా ఆల్వేస్ రిప్రజెంట్ స్ట్రైట్ లైన్స్. బాగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే ప్రతిదీ బేసిక్ క్లాస్ చాలా ఇంపార్టెంట్. మీరు జాగ్రత్తగా కనుక క్లాస్ వింటే మీకు మంచి సబ్జెక్టు మీకు ఐడియా వస్తుంది. కాన్సెప్ట్ బాగా మీరు అర్థం చేసుకుంటే ఎటువంటి క్వశ్చన్స్ అయినా మనం చేయగలుగుతాం. సో లీనియర్ ఈక్వేషన్స్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది అంటే స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. స్ట్రైట్ లైన్ అంటే మీనింగ్ ఇలా బెండ్ ఉండకూడదు, ఇట్లా క్రాస్గా ఇట్లా ఉండకూడదు, స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్ అంటే నా ఉద్దేశం ఇట్లా అని కాదు, ఇలాగైనా ఉండొచ్చు, ఇలాగైనా ఉండొచ్చు. నో కర్వ్స్, ఇలా షేకుల్లాగా ఉండకూడదు, ఈ విధంగా ఉండకూడదు. ఇలా ఉంటే దీన్ని స్ట్రైట్ లైన్ అనరు, కర్వ్స్ లాగా ఉంది ఇది. కాబట్టి ఇప్పటిదాకా చెప్పిన బేసిక్స్లో మీకు అర్థమైంటుంది అనుకుంటాను. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈక్వేషన్ అనే పాయింట్ మాట్లాడుకున్నాం. సెకండ్ వన్ ఆ ఈక్వేషన్స్లో వేరియబుల్స్ కూడా పెట్టుకున్నాం. ఇక్కడేమో 1 వేరియబుల్ పెట్టాను, ఇక్కడ 2 వేరియబుల్స్ పెట్టాం, ఇక్కడ 2 వేరియబుల్స్ పెట్టాం. ఈ విధంగా చేసాం. మూడో పాయింట్ డిగ్రీ ఆఫ్ పాలినామిల్ అన్న కాన్సెప్ట్ మాట్లాడాం. ఆల్రెడీ ఇవన్నీ మీకు పాలినామిల్స్లో నేను చెప్పినట్టు నాకు బాగా గుర్తు. ఒక్కసారి పాలినామిల్స్ రెఫర్ చేయండి, యూ విల్ ఫైండ్ దట్ ఆన్సర్. ఓకేనా? సో తర్వాత ఏం చెప్పుకున్నాము? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక ఉంటే అది కర్వ్ ఇండికేట్ చేస్తుందని చెప్పుకున్నాం. ఈ లీనియర్ ఈక్వేషన్ని ఫస్ట్ డిగ్రీ పవర్లో 1 ఉంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్స్ అంటారని చెప్పుకున్నాం. లేదా ఇంకొక పేరు కూడా ఉంది, ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ అంటారు. ఇది గ్యారెంటీగా ఏం రిప్రజెంట్ చేస్తుంది? గ్రాఫ్ కనుక డ్రా చేస్తే ఇట్ విల్ ఆల్వేస్ రిప్రజెంట్ ఏ స్ట్రైట్ లైన్. ఆల్వేస్ రిప్రజెంట్ ఏ స్ట్రైట్ లైన్. ఓకే, స్ట్రైట్ లైన్ తెలియజేస్తుంది. ఇప్పటిదాకా మనం చాప్టర్ యొక్క మీనింగ్ తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఈ చాప్టర్లో మనకేమున్నాయి అంటే మెయిన్ క్వశ్చన్స్, ఈ పేర్ ఆఫ్ లైన్స్, ఈ 2 లైన్స్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి. హౌ మెనీ వేస్ దీస్ 2 లైన్స్ మే అక్కర్ ఇన్ గ్రాఫ్. ఏ విధంగా ఉంటాయి? ఏ విధంగా ఉంటాయి అంటే ఒకవేళ ఇది ఫస్ట్ కేసు రాస్తున్నాను, సెకండ్ కేసు, థర్డ్ కేసు. ఈ మూడిటిలోనే ఈ 2 లైన్స్ విషయం మీద ఆధారపడి ఉంటుంది. ఏంటా 3 పాయింట్స్ ఏంటాయి అంటే ఈ లైన్స్ ఒకదానికొకటి గ్యారంటీగా ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇది ఒక మోడల్. లైన్ అంటే మీకు ఆల్రెడీ బేసిక్ క్లాస్లో చెప్పున్నాను, ఎండ్లెస్, ఇటు గోయింగ్ ఆన్, ఇటు కూడా పోతూ ఉంటే నో ఎండ్ పాయింట్. అట్లా కనుక ఉంటే దాన్ని లైన్ అంటారు. ఎండింగ్ పాయింట్స్ ఉంటే, ఇలా కనుక ఎండింగ్ పాయింట్స్ ఉంటే దీన్ని లైన్ సెగ్మెంట్ అంటారు. లైన్ వేరు, లైన్ సెగ్మెంట్ వేరు. ఓకేనా? ఇవన్నీ లైన్స్ అంటాం. బోత్ సైడ్స్ యారో మార్క్స్. సో ఇప్పుడు చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటయ్యా అంటే ఈ లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే ఎట్లా ఉంటుంది. రెండో కేసు ప్యారలల్గా ఉంటే ఎట్లాగా ఉంటుంది. దీస్ ఆర్ కాల్డ్ ప్యారలల్ లైన్స్. మూడోది కోయిన్సైడ్, ఒకదాని మీద ఒకటి అంటే కలిసి ఉండటం.
సెపరేట్ లైన్ కాదు, ఒక లైను డ్రా చేసాము. సెకండ్ లైన్ ఎట్లా ఉంటుంది అంటే అదే లైన్ మీద ఉంటుంది. సేమ్ లైన్ మీద కనుక ఉంటే దాన్ని కోఇన్సిడెంట్ అంటారు. ఇదేమో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు, ఇవి ప్యారలల్ లైన్స్ అంటారు. 3 టైప్స్ లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ ఏంటి? ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్, దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఈ 2 లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఈ ఇంటర్సెక్టింగ్ పాయింటే మన ఆన్సర్. మన ఆన్సర్ అంటే అర్థం ఏంటంటే గ్రాఫ్ కనుక డ్రా చేస్తే ఈ వర్టికల్ లైన్ని ఎక్స్ వాల్యూ అంటారు, ఇలా వచ్చే లైన్ ఇది వై వాల్యూ అంటారు. సో ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఒక్క ఆన్సరే ఉంటుంది. వేటికి అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్కి. ఈ 2 ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి కాబట్టి వన్ ఆన్సర్ విల్ బి దేర్, ఒక ఆన్సర్ ఉంటుంది. దీనికి సొల్యూషన్, ఆన్సర్ అంటే సొల్యూషన్, వన్ సొల్యూషన్ విల్ బి దేర్. ఒక యూనిక్ సొల్యూషన్ కూడా అంటారు దాన్ని. యూనిక్ అంటే ఒకటి, ఒక సొల్యూషన్ ఉంటుంది ఎప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయినప్పుడు. సో మరి ప్యారలల్ లైన్స్, ఇది సెకండ్ది ఏమనుకున్నాము? ప్యారలల్ లైన్స్. సో సెకండ్ వన్ parallel lines. Parallel lines. మరి ప్యారలల్ లైన్స్ అంటే అర్థము ఇవి ఇంటర్సెక్ట్ అయినాయి, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినాయా? కావు. మీకు ప్యారలల్ లైన్ డెఫినేషన్ తెలుసు. ఇక్కడ ఎంతైతే డిస్టెన్స్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా అదే డిస్టెన్స్. ఎక్కడ ఎనీ గ్యాప్ డిఫరెన్స్, ది డిస్టెన్స్ బిట్వీన్ ది లైన్స్ కనుక ఫిక్స్డ్గా ఉంటే అప్పుడు ఆ లైన్స్ని ప్యారలల్ లైన్స్ అంటారు. ఓకేనా? ఇవి ప్యారలల్ లైన్స్, ఇవి ఎక్కడ ఇంటర్సెక్ట్ కావు, ఎంత దూరమైన అట్లా పోతూనే ఉంటాయి, నో ఇంటర్సెక్టింగ్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది లేదు. ఆన్సర్ లేదు కాబట్టి దీనికి ఆ సొల్యూషన్ ఏమైనా ఉంది అంటే ఇట్ హ్యాస్ నో సొల్యూషన్. నో సొల్యూషన్, దీనికి ఆన్సర్ లేదు. ఓకేనా? ఇప్పుడు ఇది కోఇన్సిడెంట్. ఒక లైన్ డ్రా చేశాను, ఇంకొక లైన్ కనుక గ్రాఫ్ డ్రా చేస్తే మళ్ళీ ఇదే లైన్ మీద వస్తుంది, సేమ్ లైన్ మీద, దట్ సెకండ్ లైన్ ఆల్సో విల్ బి దేర్. సో ఈ కేసులో దీన్ని ఏమంటారు, ఏ పేరుతో పిలుస్తారు అంటే కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్, కోఇన్సిడెంట్ లైన్స్ అంటారు. అంటే ఒక లైన్ మీద ఈ రెండో లైన్ కూడా అదే దాని మీద ఉంటుంది, సేమ్ లైన్ మీద. ఒక లైన్ ఇట్లా ఉంటే సెకండ్ లైన్ కూడా దాని మీదే, అట్లా ఉండేదాన్ని కోఇన్సిడెంట్ లైన్స్ అంటారు. దీనికి ఆన్సర్లు ఎన్ని ఉన్నాయంటే ఇన్ఫినిటీ ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఇన్ఫినిటీ ఆన్సర్లు. వీ కాంట్ సే, ఇన్నని చెప్పలేము, ఎన్నో ఉంటాయి. కాబట్టి ఇట్ హ్యాస్ ఇన్ఫినిటీ సొల్యూషన్స్. చూడండి, ఇంటర్సెక్టింగ్ అయిన దానికేమో ఒక సొల్యూషన్ ఉంటుందన్నాను. ఇట్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్. ఇట్ హ్యాస్ నో సొల్యూషన్. ఇట్ హ్యాస్ ఇన్ఫినిటీ సొల్యూషన్స్. అంటే దీనికి చాలా ఆన్సర్లు ఉంటాయి, చాలా పాయింట్లు ఉంటాయి. ఒకటని కాదు, రెండు. ఈ వేటికి చాలా పాయింట్లు ఉంటాయి, ఇన్ఫినిటీ పాయింట్స్ కోఇన్సిడెంట్ లైన్స్కి. వేటికి ఆన్సర్ ఉండదు, ప్యారలల్ లైన్స్కి ఉండదు. వేటికి ఒక ఆన్సర్ ఉంటుంది, ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఒక ఆన్సర్ ఉంటుంది. ఈ 3 చాప్టర్ పాయింట్స్ మీదే ఈ చాప్టర్ మొత్తం డిపెండ్ అయింది. కాబట్టి బేసిక్ పాయింట్ బాగా గమనించండి. సో ఫస్ట్ కేసు ఏంటి, ఇంటర్సెక్టింగ్ లైన్స్. సెకండ్ కేసు ఏంటి, ప్యారలల్ లైన్స్. థర్డ్ కేసు కోఇన్సిడెంట్ కేసు. ఈ థర్డ్ కేసులో ఆన్సర్ ఎన్ని ఉంటాయి అంటే ఎక్స్ వాల్యూ పాయింట్స్ ఇన్ఫినిటీ పాయింట్స్ ఉంటాయి. సో ఇక్కడ నో పాయింట్స్ ఉండవు. అది కట్ చేసుకుంటే కదా పాయింట్ ఉండేది. ఇక్కడ కటింగ్ అయింది, ఒక పాయింట్ దగ్గర కట్ అయింది కాబట్టి ఒక ఆన్సర్ వస్తుంది. సో ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఇలా ఆన్సర్ ఉంటే ఈ లైన్స్ని కన్సిస్టెంట్ లైన్స్ అంటారు.
these lines are consistent అంటారు వీటిని. దీనికి ఆన్సర్ లేదు కాబట్టి ఇన్కన్సిస్టెంట్ అంటారు. దీస్ లైన్స్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. దీనికి ఆన్సర్ లేదు కాబట్టి ఇన్కన్సిస్టెంట్. దీనికి ఆన్సర్ ఉందా లేదా? ఉంది కాబట్టి కన్సిస్టెంట్. అండ్ ఇట్ హ్యాస్ మెనీ సొల్యూషన్స్. ఇట్ హ్యాస్ మెనీ, ఇన్ఫినిట్ అంటే మెనీ. సో దీన్ని కూడా కన్సిస్టెంట్ అంటాం. దీస్ లైన్స్ ఆర్ కాల్డ్ కన్సిస్టెంట్ అంటారు. ఇక్కడ చూసుకొని చాలా ఇదిగా చెప్పుకున్నాం. ఓన్లీ 3 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీ ఇంటర్సెక్టింగ్ లైన్స్, సెకండ్ కేటగిరీ ప్యారలల్ లైన్స్, థర్డ్ కేటగిరీ కోఇన్సిడెంట్ లైన్స్. దీస్ ఆర్ ది 3 కేటగిరీస్. ఇక్కడేమో ఒక సొల్యూషన్, ఒక ఆన్సర్ ఉంటుంది. దీనికేమో నో సొల్యూషన్, ఆన్సరే ఉండదు. దీనికేమో ఇన్ఫినిటీ, మెనీ సొల్యూషన్స్, చాలా ఉన్నాయి ఆన్సర్లు. మరి ఈ లైన్స్ని ఏ పేరుతో పిలుస్తారు అంటే కన్సిస్టెంట్ అంటారు. ఆన్సర్ ఉంది కాబట్టి కన్సిస్టెంట్ అంటారు. ఈ లైన్స్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. ఇది ప్యారలల్ లైన్స్, దీనికి ఆన్సర్ లేదు కాబట్టి ఇన్కన్సిస్టెంట్ అంటారు. చాలా ఇంపార్టెంట్ బిట్స్లో. INCONSIST ఇన్కన్సిస్టెంట్. ఇదొకటి ఆపేస్తే ఇదే ఇక్కడ మాట కన్సిస్టెంట్. CONSISTENT కన్సిస్టెంట్. ఇన్కన్సిస్టెంట్. సో దీనికేమో ఇన్ఫినిటీ, మెనీ సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా కన్సిస్టెంట్. ఆన్సర్ ఉంటే కన్సిస్టెంట్, ఆన్సర్ లేకపోతే ఇన్కన్సిస్టెంట్. ఓకే, ఇది ఫార్ములా పరంగా మనం ఏ విధంగా చెప్తాము అంటే, ఇప్పుడు 2 లైన్స్ అనుకున్నాం కదా. ఫస్ట్ లైన్ని A1x జనరల్గా ఎట్లా రాస్తాం? A1x + B1y + C1 = 0, A2x + B2y + C2 = 0. దీస్ ఆర్ ది 2 ఈక్వేషన్స్. ఈ 2 ఈక్వేషన్స్ మనకి 2 స్ట్రెయిట్ లైన్ని ఇండికేట్ చేస్తాయి. ఇది ఫస్ట్ కేసులో ఎట్లా ఉంటాయి అంటే, ఫస్ట్ కేసులో A1/A2 ≠ B1/B2 ≠ C1/C2. ఈ పాయింట్స్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ కేర్ఫుల్లీ. నేను 3 కేటగిరీస్లో చెప్తున్నాను. దేనికి అదే సెపరేట్ బ్లాక్ చేస్తాం. ఫస్ట్ కేటగిరీ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. మీరు ఇలా సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, ఈ వర్క్ అంతా రాసేయండి. దీనికి రిలేటెడ్గా ఏం చెప్పాము? ఇట్ హ్యాజ్ 1 సొల్యూషన్. దీన్ని యూనిక్ సొల్యూషన్ కూడా అంటారు. దీస్ లైన్స్ని ఏమంటారు? కన్సిస్టెంట్ లైన్స్ అంటారు. దీని కండిషన్ ఏంటి అంటే A1/A2 ≠ B1/B2 ≠ C1/C2. వాట్ ఆర్ A1/A2, B1/B2, C1/C2? ఈ బిఫోర్ ఉండే వీటిల్ని ఒక నేమ్తో పిలుస్తాం. A1 కానీ, A2 కానీ, B1 కానీ, B2 కానీ, C1 కానీ, C2 కానీ. ఈ C1, C2 కాదు, వీటిల్ని కోఎఫిషియెంట్స్ అంటారు. కోఎఫిషియెంట్స్. C1, C2 కాదు, వీటిని కాన్స్టెంట్ అంటారు. C1, C2ని కాన్స్టెంట్ అంటారు. కాన్స్టెంట్స్. ఇవేమో కాన్స్టెంట్స్, ఇవేమో A1/A2 ఈ విధంగా అనుకుంటాం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ బేసిక్ క్లాస్. మీరు జాగ్రత్తగా స్టడీ చేయండి. స్టడీ చేస్తే మీకు మంచి సబ్జెక్ట్ మీద మంచి కమాండింగ్ వస్తుంది. సో ఈ చాప్టర్లో ఏమీ లేదు, ఓన్లీ ఈ 2 లైన్స్ ఏ విధంగా ఉంటాయి అనే దాని మీదే సమ్స్ ఎక్కువ ఉన్నాయి.
కొంచెం చిన్న చిన్న ఒక 2 మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్ చేస్తే చాప్టర్ అయిపోతుంది. ఎలాగో మీకు గ్రాఫ్ గీయటం వచ్చు, ఈజీ, చాలా ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఈ పాయింట్ మీద బేస్ అవుతుంది. సో A1 B1 A2 B2ని కోఎఫిషియెంట్స్ అంటారు. ఈ A1 B1 A2 B2ని కోఎఫిషియెంట్ అంటే మల్టిప్లై చేయబడే నెంబర్ అని అర్థం. ఈ C1 C2ని కాన్స్టెంట్స్ అనే పేరుతో పిలుస్తారు. C1 C2ని కాన్స్టెంట్స్ అంటారు. ఓకేనా? సో ఇదేమో, సో ఫైనల్గా చెప్తే ఇంటర్సెక్టింగ్ లైన్స్కి A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2. ఈ వాల్యూస్ కనుక ఈ విధంగా ఉంటే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. మరి దీనికి ఎట్లా ఉంటుంది అంటే ప్యారలల్ కదా. ఈ ప్యారలల్ లైన్స్కి A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2. అంటే ఫస్ట్ 2 ఈక్వల్గా ఉంటాయి, థర్డ్ వన్ C1/C2 ఈక్వల్గా ఉండదు వెయిట్కి, ప్యారలల్ లైన్స్కి. అదే కోఇన్సిడెంట్ లైన్స్కి ఒకే లైను ఇది లేదనమాట. ఇది కూడా సెకండ్ వన్, ఒకే లైన్ మీద 2 ఉంటాయి. ఫస్ట్ లైన్ అదే, సెకండ్ లైన్ కూడా అదే. అలా ఉన్నప్పుడు మెనీ సొల్యూషన్స్ అని చెప్పుకున్నాం. దీనికి కండిషన్ ఎట్లా ఉంటుంది అంటే ఆల్ ఆర్ ఈక్వల్ అనమాట. A1/B2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ ఈక్వల్ టు C1/C2. ఆల్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి. ఇలా ఉంటే దీన్ని కోఇన్సిడెంట్ లైన్స్ అంటారు. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారలల్ లైన్స్, కోఇన్సిడెంట్ లైన్స్. వీటికి ప్యారలల్ లైన్కి కండిషన్ ఏంటి? ఫస్ట్ 2 ఈక్వల్. వాట్ ఆర్ ది ఫస్ట్ 2? A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2. థర్డ్ వన్ ఈక్వల్గా ఉండాలని రూల్ లేదు. C1/C2 నాట్ ఈక్వల్. అలా ఉంటే దాన్ని ప్యారలల్ అంటారు, ప్యారలల్ లైన్స్ అంటాం. 3 అన్ఈక్వల్గా ఉంటే అది ఇంటర్సెక్టింగ్ అవుతాయి, గ్యారెంటీగా ఇంటర్సెక్ట్ చేసుకొని తీరుతాయి. అట్లా కాకుండా 3 ఈక్వల్గా ఉన్నాయనుకోండి, దీస్ 3 A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ ఈక్వల్ టు C1/C2 ఉంటే అవి 2 లైన్స్ కాదు. ఆ రెండిటికి గ్రాఫ్ డ్రా చేస్తే అది ఒక లైనే ఇండికేట్ చేస్తుంది, ఒక లైనే మనకి చూపిస్తుంది. అలా ఉంటే దాన్ని కోఇన్సిడెంట్ లైన్స్ అంటారు. ఇట్ హ్యాస్ మెనీ సొల్యూషన్. జాగ్రత్తగా ఈ బేసిక్ క్లాస్ వినండి, మీరు బిట్స్లో బాగా ఉపయోగపడుతుంది, బేసిక్ కాన్సెప్ట్ బాగా వస్తుంది. నా సబ్జెక్ట్ కనుక నచ్చితే షేర్ చేయటం మర్చిపోవద్దు, కామెంట్స్ రాయటం మర్చిపోవద్దు. ఒకవేళ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.